మీరు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి లాయల్ గా ఉండక ముందు మీరు ప్రభువుకి లాయల్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పెద్దలకి, పాస్టర్లకి మాత్రమే మీరు లాయల్ గా ఉంటే, మీరు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్సెన్స్ లో మీరు ఎలా ఉంటారో మీకే తెలియదు. మీరు మనుషులకు మాత్రమే వాళ్ళ ముందు మీ యొక్క పవిత్రత కాపాడుకోకూడదు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పాస్టర్ గారి కోసమో, పాస్టర్ అమ్మ గారి కోసమో, అయ్యగారి కోసమో, అమ్మగారి కోసమో పరిశుద్ధంగా ఉండకూడదు. మీరు ప్రభు కోసం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన కోసం మాత్రమే మీ పరిశుద్ధంగా ఉండకూడదు, ఆయన లాగా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ్యానికి కావాల్సింది క్రీస్తు లాంటి తత్వం, పరిశుద్ధత. మీ మాటలో క్రీస్తులా ఉండాలి, మీ చూపులో క్రీస్తులా ఉండాలి, మీ ప్రేమలో మీ క్రీస్తులా ఉండాలి, మీ పరిశుద్ధతలో మీరు క్రీస్తులా ఉండాలి. క్రీస్తులా ఉండడమే పరమ పవిత్రత. ఆయన రాబోతున్నాడు. యు నీడ్ టు గెట్ రెడీ.